ఇండియన్ ఎకానమీలో ఒక కొత్త షిఫ్ట్ని మనం చూడబోతున్నాం. అదేంటంటే ఈ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ముఖ్యంగా సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేవి గూడ్స్ ఎక్స్పోర్ట్స్ని క్రాస్ చేస్తుంది ఇన్ వాల్యూ. అంటే సర్వీస్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ అనేది గూడ్స్ ఎక్స్పోర్ట్ వాల్యూని క్రాస్ చేస్తుంది, ఓవర్టేక్ చేస్తుంది. మనకు రీసెంట్ డేటా అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ ఆర్బీఐ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ నవంబర్ 2024 డేటా అండ్ ఆఫ్టర్ దట్ అవర్ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ వాల్యూ ఈజ్ more than $3 billion more than manufacturing goods exports. ఇది డెఫినెట్గా ఒక హిస్టారికల్ ట్రెండ్ అని చెప్పొచ్చు. ఎలా అంటే సింపుల్గా చెప్పాలంటే డెవలప్డ్ కంట్రీస్ లైక్ యూరోపియన్ అండ్ అమెరికా ఏవైతే ఉన్నాయో అవేంటి అని అంటే వాటి సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేవి మోర్ దాన్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్. సో దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటి? ఒకవేళ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేది ఎక్కువగా ఉంటే గూడ్స్ ఎక్స్పోర్ట్స్ కంటే దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఇదే క్వశ్చన్ మనకు రైజ్ అవుతుంది. ప్లస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అది కూడా చాలా మనకి ఇంపార్టెంట్. వెరీ సింపుల్, సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి అని అంటే ఆ కంట్రీ మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అది ట్రాన్స్ఫార్మింగ్ స్టేజ్లో ఉంది. అంటే డెవలపింగ్ కంట్రీ నుంచి డెవలప్డ్ కంట్రీగా ఉంది, లేదంటే ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న ఏదైతే డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి ట్రెండ్ని బట్టి మనం చెప్తాం. సో ఈ రీసెంట్ డేటా ఆర్బీఐ చూస్తే మన సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేవి గూడ్స్ ఎక్స్పోర్ట్స్ కంటే చాలా ఎక్కువగా ఉంది. ఇది ఒక హిస్టారికల్ ట్రెండ్ అని కూడా, హిస్టారికల్ ఫేజ్ అని కూడా చెప్తున్నారు. ఎందుకు అనంటే ఈ ఫేజ్ అయితే ఉంది ట్రాన్స్ఫార్మింగ్ ఫేజ్ ఇండియాకు చాలా ఎక్కువ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని తీసుకొస్తుంది. దాంతోపాటు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ని, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా అట్రాక్ట్ చేస్తుంది ఫ్యూచర్లో అని కూడా మనకు ఏవైతే ఫినాన్షియల్ అనలైజర్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్ అడిగిన అడగవచ్చు, నిజంగానే సర్వీస్ ఎక్స్పోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్ని ఓవర్టేక్ చేసాయా? ఒకవేళ ఓవర్టేక్ చేస్తే దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి?